వెల్కమ్ టు గణిత్ స్టడీస్. ఈరోజు మనం మంచి టాపిక్ ఒకసారి చూద్దాం. అదే వాణిజ్య స్థావరాల నుండి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అనేటువంటిది ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి బిట్స్ అంతా కూడా మనము చూద్దాం. రైట్, సో వెళ్ళిపోదాము. ప్రశ్న స్టార్ట్ అయింది. ద ఫస్ట్ ప్రశ్న ఏమన్నాడో ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ ప్రశ్న డిస్ప్లే చూడండి. ఏమన్నాడు ఫస్ట్ ప్రశ్న? బ్రిటిష్ ఇండియా చరిత్ర అనేటువంటి 3 సంపుటాలు పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు అంటున్నాడు. ఎవరంట? జేమ్స్ మిల్స్ అనేసి వ్యక్తి. సెకండ్ ప్రశ్న, బ్రిటిష్ ఇండియా చరిత్ర పుస్తకంలో భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా వర్గీకరించాడు? 3 యుగాలుగా వర్గీకరించారు. మూడో ప్రశ్న, 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నటువంటి వాస్కోడి గామా ఏ దేశానికి చెందినవాడు అని అన్నాడు. ఏ దేశానికి చెందినవాడైనా? పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. నాలుగో ప్రశ్న చూడండి. నాలుగో ప్రశ్న, యూరోప్ మార్కెట్లో ఏ భారతీయ వస్తువులకు బాగా గిరాకీ ఉన్నది అని అన్నాడు. ఏ వస్తువులకి? మన యొక్క మిరియాలు లవంగాలకి డిమాండ్ ఉంది, మరి నూలు పట్టుకి డిమాండ్ ఉన్నది, మరి యాలకులు దాల్చిన చెక్కకు డిమాండ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్లు సరైనటివి. నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్న, మరొక ప్రశ్న ఏంటంటే ఐదో ప్రశ్న. ఐదో ప్రశ్న ఏమన్నా మనకు? ఫర్మాన్ అంటే ఏందన్నాడు. ఫర్మాన్ అంటే ఏంటంటే రాజు యొక్క శాసనాన్ని ఫర్మాన్ అని పిలుస్తారు. నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఆంగ్లేయులు మొదటి కర్మాగారం 1651వ సంవత్సరంలో భారతదేశంలో ఏ నది ఒడ్డున స్థాపించారు అని అన్నాడు. ఏ నది ఒడ్డున? హుగ్లీ నది ఒడ్డున స్థాపించడం జరిగింది. ఓకే, రైట్. బ్రహ్మపుత్ర కాదు, బ్రహ్మపుత్ర నదిని ఎరుపు నది అంటారు. బ్రహ్మపుత్ర నదిని అస్సాం యొక్క దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు. గంగా అంతకన్నా కాదు. భారతదేశ యొక్క జాతి నది అంటే గంగా నది అంటాం. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ప్రవసన నది అంటే గంగా నది అంటాం. భారతదేశంలో ఓకేనా ఎక్కువ జనాభా నివసిస్తున్న నది వస్తుంటే గంగా నది అని అంటాం. ఓకే, రైట్. సో గంగా నదిలో గంగా నది పులి అని చెప్పేసి, సింహం అని చెప్పేసి అనుకుంటారు, ఒక డాల్ఫిన్ అదిగోండి. నెక్స్ట్ మన మహానది. మహానది అంటే ఏంటిది? ఒరిస్సా యొక్క దుఃఖదాని. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు ఉన్న దాంట్లో 7వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ మొఘల చక్రవర్తి సుంకం లేనటువంటి వ్యాపార హక్కులు కల్పించాడు అన్నాడు. ఔరంగజేబ్. నెక్స్ట్ మనకు 8వ ప్రశ్న, ముర్షిదా కూలీ ఖాన్, ఆలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ ఖాసిం, మీర్ జాఫర్ వీళ్ళంతా కూడా ఏ ప్రాంతానికి చెందినవారు అని అన్నాడు. వీళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విషయంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్లాసీ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది అన్నాడు. ఏ సంవత్సరం జరిగింది? 1754లో జరిగింది. ఈ ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? సో సిరాజుద్దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్ మధ్య 1757వ సంవత్సరంలో ప్లాసీ అనే ఊరిలో జరగడం జరిగింది. ఈ ప్లాసీ అనే ఊరు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక విలేజ్ ఇది. అందులో సిరాజుద్దౌలా ఓడిపోతాడు. ఓడిపోయిన కారణం ఏంటంటే సిరాజుద్దౌలా సర్వ సైనాధిపతి చేసిన ఫ్రాడ్ వల్ల ఏమైపోతాడంటే సిరాజుద్దౌలా ఓడిపోతాడు. రైట్, ఓకే, రైట్, సరే, ఓకే, బాగుంది. నెక్స్ట్ మనకు చూడండి, ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇంతకుముందు చెప్పాను, రాబర్ట్ క్లైవ్ వర్సెస్ సిరాజుద్దౌలా అనే విషయం ఇంతకుముందే చెప్పాను. నెక్స్ట్ మనకు 11వ ప్రశ్న, ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబుగా ఎవరైనారు అన్నాడు. మోసం చేసినోడే కదా అవుతాడు ఇంకా. ఓకే, రైట్. ఎవరు? మీర్ జాఫర్ అవుతాడు. నెక్స్ట్ మరొక ప్రశ్న, బాక్సార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అన్నాడు. బాక్సార్ యుద్ధం 1764వ సంవత్సరంలో బాక్సార్ యుద్ధం జరిగింది. ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా ఎదిగింది అన్నాడు. ఇంకా ఈ యుద్ధం జరిగిన సంవత్సరం పక్క సంవత్సరమే 1765. నెక్స్ట్ మనకు అపరిమితమైనటువంటి సంపద కారణంగా అంటే లంచగొండితనంతో అధికంగా సంపాదిస్తాడు ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వాడు. సంపద కారణంగా ఇంగ్లాండ్ పార్లమెంటు చేత విచారణకు ఎదుర్కొన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటాడు? రాబర్ట్ క్లైవ్. తర్వాత ఓడే కలుసుకొని చచ్చిపోతాడు. ఉప్పు తిన్నవాడు నీళ్ళు దాకా తప్పుతాడా? నెక్స్ట్
సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు అన్నాడు. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? వెలస్లీ ప్రవేశపెట్టాడనే విషయం మనం చెప్పవచ్చు. ఆ సైన్య సహకారం మీద మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి నవాబు ఎవరు అంటే హైదరాబాద్ నవాబు అనే విషయం మనం చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం. మైసూరు పులిని ఎవరిని పిలుస్తారు? మన టిప్పు సుల్తాన్లే కదా పిలుస్తారు. అదేవిధంగా ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగినాయి? 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగినాయి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం, మంచి అంశం, 3వ పానుపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అని అన్నాడు. 3వ పానుపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1761 సంవత్సరంలో 3వ పానుపట్టు యుద్ధం జరిగింది. నెక్స్ట్ 19వ ప్రశ్న, బ్రిటిష్ వారికి వ్యతిరేకిస్తూ ప్రతిఘటించిన ఉద్యమాన్ని నడిపించినది ఎవరు అని అన్నాడు. ఎవరు? రాణి చెన్నమ్మ, రాయన్న అనేటువంటి వీళ్ళిద్దరు నడిపించారు. అంటే 4th ఆప్షన్ సరైన సమాధానం. వీళ్ళిద్దరు కాబట్టి ఆప్షన్ 4లో 1 మరియు 2 ఉన్నాయి. 20వ ప్రశ్న మంచి ప్రశ్న, నమ్మదగ్గ ప్రశ్న, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నాడు? రైట్, ఓకేనా. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వాడు ఎవరు? రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డల్హౌసీ. రాజ్యంలో మగ సంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యంలో కలిపేయాలి, అది టార్గెట్. ఆ విధంగా చాలా రాజ్యాలు కలిపేస్తారు. రైట్. ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ సంతానం లేకుండా చనిపోతే అతడి యొక్క రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యంలో కలపాలని చెప్పారు. అంటే కోల్పోతాడు, రాజ్యాన్ని కోల్పోతాడంటే ఏమని చెప్పారన్నమాట? రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో ఉంటుంది. నెక్స్ట్ 22వ ప్రశ్న మంచి ప్రశ్న, కంటెంట్ ప్రశ్న. రైట్, ఓకేనా. ఎక్కడి నుంచి బిట్టు రావచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే అవధ్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం వివిధ ప్రాంతాలను ఆక్రమించిన సంవత్సరాలతో జతపరచమని అన్నాడు. అందులో మీరు చూసినట్టయితే అవధ్ అనేది ఇప్పుడు అవధ్ అనేటువంటిది ఎప్పుడనంటే 1858వ సంవత్సరం అవధ్. నెక్స్ట్ సింధు ఇప్పుడు 1843 సింధు. మరి అదేవిధంగా ఝాన్సీ ఎప్పుడు? 1854లో ఝాన్సీ. మరి అదేవిధంగా పంజాబ్ ఎప్పుడు? 1849 సంవత్సరంలో ఝాన్సీ. మనకు సరైన సమాధానం 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ మనకు ఉన్న దాంట్లో 23వ ప్రశ్న, న్యాయ విభాగంలో పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రతి జిల్లాలోని క్రిమినల్ కోర్టులు మరియు సివిల్ కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పిన వాడు ఎవరు అంటాడు? వారిని హేస్టింగ్ అనే విషయం మనం చెప్పాలి. నెక్స్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే మనం ఈ రెగ్యులేటింగ్ యాక్టే మనకు బిట్టు తెచ్చి పెడుతుంది. రెగ్యులేటింగ్ యాక్ట్ను ఏ సంవత్సరంలో చేశాడంటే 1773. రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం వల్లే బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి వార్ని హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్ అవుతాడు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవుతాడు. ఆ రెగ్యులేటింగ్ చట్టం ద్వారానే మనకు సుప్రీంకోర్టు అనే వ్యవస్థ వస్తుంది. ఆ సుప్రీంకోర్టులోనే ఎలిజా ఇంపే అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవుతారు. ఆ సుప్రీంకోర్టు కూడా ఈ చట్టం ప్రకారం వచ్చిన సుప్రీంకోర్టు కూడా మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే వెస్ట్ బెంగాల్లోనే ఏర్పాటు చేస్తారు. ఆ వెస్ట్ బెంగాల్లో కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే విలియం ఫోర్ట్ అనే కోర్టులోనే ఏర్పాటు చేస్తారు మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అనే దాన్ని. ఓకేనా, రైట్. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న, 1834 సంవత్సరంలో ఏ దేశంలో బానిసత్వం రద్దు అయింది అన్నాడు. ఏ దేశంలో రద్దయింది? దక్షిణాఫ్రికాలో రద్దు అయిందనే విషయం మనం చెప్పవచ్చు. రైట్. కాబట్టి ఇది మనకు ఈ టాపిక్ సంబంధించిన ముఖ్యమైన బిట్స్. ఈ బిట్స్ అనేది గని స్టడీస్లో ప్రతిరోజు మీకు 4 టాపిక్ల మీద మీకు వీడియో చేస్తూనే ఉంటాను. రోజుకి 4 బిట్లు అనేది మీకు అందిస్తూనే ఉంటాను. కాబట్టి గణేష్ స్టడీస్ అనేటువంటి ఛానల్, యూట్యూబ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ స్టడీస్ అనే యాప్ను కూడా మీరు రైట్, ఓకేనా. డౌన్లోడ్ చేసుకోండి. మీకు విలువైనటువంటి సమాచారం ఇస్తాం. మీకు సోషల్ కంటెంట్లో 100%కి మార్కులు తెప్పించేటువంటి బాధ్యత గణేష్ స్టడీస్ నుంచి మేము తీసుకుంటాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ.